కేంద్ర ప్రభుత్వం అయినా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయినా, లేకపోతే దండకారణ్య ప్రాంతాలు ఉన్నటువంటి ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఆదివాసీల సమస్యలతోటి గత అనేక సంవత్సరాలకి, ఇదేదో ఇప్పుడు ప్రారంభమైంది కాదు, స్వాతంత్రోద్యమ కాలంలో కూడా బిర్సా ముండా నాయకత్వంలో అస్సాం కానీ, డార్జిలింగ్ కానీ, లేకపోతే పశ్చిమ బెంగాల్ కానీ, లేకపోతే ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు జరిగినాయి. అట్లనే మన దగ్గర తీసుకుంటే కొమరంభీం నాయకత్వంలో అప్పుడు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అల్లూరి సీతారామ నాయకత్వంలో కూడా అప్పుడు ఉద్యమాలు జరిగినాయి. ఆదివాసుల ఉద్యమాలు అనేవి, పోరాటాలు అనేవి వాళ్ళ యొక్క హక్కుల కోసం జరిగాయి. ఆ ఉద్యమాలు, పోరాటాలు అది బిర్సా ముండా నాయకత్వంలోనైనా, కొమరంభీం నాయకత్వంలోనైనా, లేకపోతే ఇంకా అనేక మంది అల్లూరి సీతారామన్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాల వల్లనే భారత రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ గారు ప్రత్యేకంగా 12 షెడ్యూల్స్ లో 5వ షెడ్యూల్ ని ఈ దండకారణ్య ప్రాంతంగా పిలువబడేటువంటి ఆ ప్రాంతానికి 5వ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఉద్యమాలు బిర్సా ముండా ఉద్యమాలు లేకపోతే, ఆదివాసుల ఉద్యమాలు లేకపోతే, అల్లూరి సీతారామరాజు ఆ రోజు తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళ మీద అల్లూరి సీతారామ సినిమాలే వచ్చినాయి, అక్కడ బిర్సా ముండా మీద అక్కడ సినిమాలు వచ్చినాయి, దొడ్డి కొమరయ్య చరిత్ర ఆధారంగా ఇక్కడ సినిమాలు వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వాలే బిర్సా ముండానే దేశభక్తునిగా, ఒక గొప్ప ఉద్యమకారునిగా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అస్సాంలో విగ్రహాలు పెడతా ఉన్నది. ఇంకా పక్కనే ఉన్నటువంటి బెంగాల్లో పెడతా ఉన్నది, పక్కనే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పెడతా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు అయితే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే వచ్చి ఆవిష్కరించింది కదా. అంటే ఆదివాసీల ఉద్యమాలు, పోరాటాలు అనేవి అవేమి ఇప్పుడు కొత్త కాదు, అవి చాలా కాలంగా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అత్యంత దీనాతి దీనమైనటువంటి స్థితిలో వాళ్ళ బతుకులు ఉంటాయి. వాళ్ళకు ఒక లిపి లేదు, వాళ్ళకు ఒక భాష లేదు, వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య, వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి అడవిని నమ్ముకొని, అడవిలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను నమ్ముకొని బతికినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ బతుకులు మారాలనుకొని, వాళ్ళ హక్కులు కావాలనుకొని వాళ్ళు పోరాటాలు చేయడం వల్లనే ఇవాళ మధ్య భారతదేశంగా చెప్పబడే దండకారణ్య ప్రాంతానికి 5వ షెడ్యూల్ వచ్చింది భారత రాజ్యాంగంలో. ఈశాన్య రాష్ట్రాలుగా చెప్పబడేటువంటి వాళ్ళకేమో 6వ షెడ్యూల్ వచ్చింది. మొత్తం 12 షెడ్యూల్లో 2 షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతాల కోసమే వచ్చినాయి. అంటే ఆ సమస్య, ఆ ప్రజల యొక్క ఉద్యమం, పోరాటం వాళ్ళు సాధించుకున్నటువంటి చరిత్ర, రాజ్యాంగంలో కల్పించబడిన చరిత్ర అది ఈరోజు రాజ్యాంగంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగ హక్కులు అక్కడ అమలవుతలేవు కాబట్టి ఈరోజు అనేక ఉద్యమాలు, అశాంతి అనేది వచ్చింది. ఈ అశాంతి కారణంగానే, ఉద్యమాల కారణంగానే, పోరాటాల కారణంగానే, ఈ ఆధిపత్య దోపిడీ కారణంగానే అనేక మంది పోయి అక్కడ వాళ్ళకి అండగా నిలిచినటువంటి చరిత్ర మనం చూస్తా ఉంటాం. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏదైతే శాంతి చర్చలు అనే ప్రతిపాదన ఏదైతే జరుగుతా ఉందో, ఆదివాసీ ప్రజలకు సంబంధించినటువంటి సామాన్య ప్రజలు, అతి సామాన్య ప్రజలు, అసలు వాళ్ళకి నక్సలైట్ అంటే తెలియదు, ప్రభుత్వం అంటే తెలియదు, ఓటు అంటే తెలియదు, బడి అంటే తెలియదు. అక్కడ వాళ్ళ సాంప్రదాయాల్లో వాళ్ళు బతుకుతా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఓట్ల డబ్బాలు పోనటువంటి గూడాలు ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నాయి, దండకారణ్య ప్రాంతాల్లో ఉన్నాయి. ఓట్ల డబ్బాలే పోలే ఇప్పటి వరకు. అసలు వాళ్ళకి మన దగ్గర ఎంతో పెద్ద వాహనాలు చూస్తా ఉన్నాం మనం, 12 టైర్లై, 16 టైర్లై, ఇంకా పెద్ద చూస్తా ఉన్నాం. అసలు వాళ్ళకి సైకిల్ అంటే కూడా ఈ రోజు కూడా తెలియని మూగజీవులు ఉన్నారు అక్కడ. అంటే ఈ భారతదేశానికి అసలు వాళ్ళ మనుగడే లేకుండా చేయాలన్నది మన అమిత్ షా గారు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ తీసుకునేటటువంటి నిర్ణయాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గత కొంతకాలంగా అయితే మాత్రం ఇట్లా ఎన్కౌంటర్స్ అయితే భారీగా అయితే చూస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా ఒకటి జరిగింది. మరి ఏం చెప్తారు? అంటే ఇవన్నీ కూడా సరే ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం, వాళ్ళు సైన్యం మీద నమ్ముకొని, పోలీస్ బలగాల మీద నమ్ముకొని వాళ్ళు ప్రయత్నం చేయడం అది సాధారణ విషయం. బ్రిటిష్ వాళ్ళు చేయలేదా? అంతకుముందు ఇంకా వేరే వాళ్ళు చేయలేదా? మొఘళ్ళు చేయలేదా? కుతుబ్ షాలు చేయలేదా? ఈ సమాజంలో అందరూ చేసిండ్రు. నిర్బంధాన్ని, ఆధిపత్యాన్ని, హింసను నమ్ముకొని పాలకులు ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా త్యాగాలకు సిద్ధమవుతారు, ఉద్యమాల పోరాటాలకు సిద్ధమవుతారు, దాన్ని ప్రతిఘటించడానికి సిద్ధమవుతారు. అవి జరుగుతూ వస్తున్నటువంటి చరిత్రే. ఇప్పుడు ఇంద్రవేలిలో మనం చూస్తాం కదా, 1980లో ఇంద్రవేలిలో అక్కడ కూడా ఇట్లే ఒక ఊరేగింపుగా వస్తున్నటువంటి ప్రజల మీద, చెట్ల మీద కూర్చొని పోలీసులు పిట్టలు కాల్చినట్టు కాల్చేసారు. ఎంతమంది చనిపోయిన ఇప్పటి వరకు లెక్కలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ పోయి ఇంద్రవెల్లిలో వాళ్ళ కోసం సంస్మరణ సభలు పెడుతున్నారు, వాళ్ళ కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు.
అంటే ఒకప్పుడు దేశద్రోహులుగా పిలువబడిన వాళ్ళు, ఒకప్పుడు రాజ్యాంగ వ్యతిరేకులుగా పిలువబడిన వాళ్ళు, ఒకప్పుడు పోరాటాల ఉద్యమాలు హింసని నమ్ముకుని చెప్పబడి ముద్ర వేసి అటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళా వాళ్ళే గొప్ప వ్యక్తులని మనం నక్సలైట్ దేశభక్తులని ఎన్టీ రామారావు అనలేదా? నక్సలైట్ దేశభక్తులని కేసీఆర్ అనలేదా? నక్సలైట్ దేశభక్తులని ప్రతి పాలకుడు, ప్రతి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయమే కదా. కాబట్టి ఈరోజు అంటే మాలాంటి వాళ్ళం మేము అడుగుతుంది ఏంటంటే, నక్సలైట్లకి భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ సపరేట్, అది ఆ విషయం సపరేట్. కానీ ఆదివాసీలు ఎవరైతే మూగజీవులు ఉన్నారో, మూలవాసులు ఉన్నారో, ఈ దేశ సంపదని కొన్ని వందల వేల సంవత్సరాలుగా కాపాడిన వాళ్ళు ఉన్నారో, ఆ మూలవాసులైనటువంటి మూగజీవులైనటువంటి ఆదివాసీలని మీరు చంపొద్దు, మీరు హింసించొద్దు, వాళ్ళపైన అత్యాచారాలు చేయొద్దు. ఇవాళ మాకు తెలిసినటువంటి సమాచారం, నేను అక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు యూట్యూబ్ ఛానళ్ళతో మాట్లాడుతున్నా, బస్తర్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ కానీ, జంగల్ టైమ్స్ పేరుతో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతి గూడానికి పోయి ప్రతి ఇన్సిడెంట్ మీద సమాచారం సేకరించి వాళ్ళు టెలికాస్ట్ చేస్తాం. మీరెట్లనైతే వాస్తవాలను వెలుగులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో